తెలుగు లేదా ఉర్దూ అని చెప్పేసి అంటున్నారు. ఏ మీడియంకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆ మీడియంని తీసుకుంటే ఇక్కడ బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. క్యాండిడేట్స్ హ్యావ్ టు చూజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ ఐదర్ తెలుగు ఆర్ ఉర్దూ and should indicate their choice as and when asked for by the recruitment authority. So option 1's exercised shall be final means మళ్ళీ అవకాశం అంటే ఆ లాంగ్వేజ్ని మార్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తగా ముందరే మనము ఏ లాంగ్వేజ్లో మీన్స్ ఇక్కడ మనకు ముస్లిం అభ్యర్థుల దగ్గర కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండొచ్చు. వారు ఏ భాష మీద పట్టును కలిగి ఉంటే ఆ భాషను తీసుకుంటే సరిపోతుంది. మిగతా విషయాల్లో ఎట్లాంటి ఇబ్బందులు లేవు. క్వాలిఫైయింగ్ పేపర్ ఇన్ తెలుగు ఆర్ ఉర్దూ షెల్ బి ఆఫ్ మెట్రిక్యులేషన్ ఆర్ ఈక్వలెంట్ స్టాండర్డ్. ఇది కూడా సాధారణంగా 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉండేటటువంటి పేపర్గా చూస్తున్నాం. ఈ క్వశ్చన్స్ కూడా 10th క్లాస్ అభ్యర్థులను ఎలా అయితే క్వశ్చనింగ్ చేస్తారో ఆ పర్స్పెక్టివ్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. రైట్ అండి. మరి దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చరు మరియు ఏమేమి అంశాలు ఉంటాయో ఒకసారి గమనిస్తే పార్ట్ ఏలో దీన్ని కూడా యథావిధిగా పేపర్ 1లో ఉన్నటువంటి పార్ట్ ఏ మాదిరిగానే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. MCQs ఉంటాయి. 50 క్వశ్చన్లు ఇస్తారు. 25 మార్కుల వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. మీన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్కుగా మనం చూడవచ్చు. అఫ్ కోర్స్ క్వశ్చన్స్ యొక్క టైప్ను బట్టి కూడా మనకి ఇక్కడ డిసైడ్ అవుతుంది కాబట్టి యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్ అండ్ అదర్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇన్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫార్మాట్. ఇక్కడ తెలుగు మరియు ఇంగ్లీష్కి కొంత సిమిలారిటీస్ ఉండేటటువంటి అవకాశం ఉంది కొన్ని ఏరియాస్లలో. కాంప్రహెన్షన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అదేవిధంగా వొకాబులరీకి సంబంధించినటువంటి దాన్ని అవగాహన చేసుకోవడానికి ఎలా సన్నద్ధం అవ్వాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు సిమిలారిటీస్ కొన్ని కనిపిస్తాయి. పార్ట్ బి అనేటటువంటిది మనకు డిస్క్రిప్టివ్ టైప్గా కనిపిస్తుంది. 75 మార్కుల సిలబస్ అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ 2 గంటల 15 నిమిషాలు డ్యూరేషన్, మొత్తంగా 3 గంటల పేపర్ ఈ పేపర్ 2కి సంబంధించి కూడా. డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లలో సేమ్ ఇంగ్లీష్లో ఏ విధమైనటువంటి ప్యాటర్న్ ఉందో తెలుగులో కూడా అదే విధమైనటువంటి ప్యాటర్న్ ఉంది. కాబట్టి ఇక్కడ లాంగ్వేజెస్ విషయంలో అభ్యర్థులు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, డిఫికల్టీ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు కొన్ని కాన్సెప్ట్స్ కామన్గా ఉన్నాయి కాబట్టి ఆయా లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి ధోరణులు అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అర్థం చేసుకొని దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీటిని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం.